ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అడిగే ఒక ముఖ్యమైన ప్రశ్న గురించి ధ్యానించబోతున్నాము. ఆ ప్రశ్న ఏమిటంటే, ఎందుకు నాకీ జరుగుతోంది? మీరెప్పుడైనా జీవితంలో కష్టాల మధ్య నిలబడి, దేవా, నేనేమి తప్పు చేశాను? ఎందుకు ఈ బాధ నా జీవితంలోకి వచ్చింది? ఎందుకు ఇతరులు సంతోషంగా ఉన్నారు, కాని నేను మాత్రమే ఈ సమస్యలను ఎదుర్కొంటున్నాను అని ఆలోచించారా? బహుశా మీరు ప్రార్థించి ఉండవచ్చు, మీరు దేవుణ్ణి నమ్మి ఉండవచ్చు, మీరు మంచిగా జీవించడానికి ప్రయత్నించి ఉండవచ్చు. అయినప్పటికీ మీ జీవితంలో కొన్ని పరిస్థితులు వచ్చి మీ హృదయాన్ని గాయపరిచి ఉండవచ్చు. ఆ సమయంలో మనసులో ఒకే ప్రశ్న వినిపిస్తుంది, ఎందుకు నాకీ జరుగుతోంది? కాని దేవుని వాక్యం మనకొక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. మనం అర్థం చేసుకోలేని పరిస్థితుల వెనక కూడా దేవుని ప్రణాళిక ఉంటుంది. యోసేపు జీవితంలోనూ, యోబు జీవితంలోనూ, దావీదు జీవితంలోనూ, మన ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలోనూ బాధలు వచ్చాయి. అయితే ఆ బాధలు వారి జీవితానికి ముగింపు కాలేదు, అవి దేవుని మహిమకు మార్గమయ్యాయి. కాబట్టి ఈ సందేశాన్ని చివరి వరకు వినండి, ఎందుకంటే మీరు ఈరోజు అడుగుతున్న ప్రశ్నకు దేవుని వాక్యం ద్వారా ఒక అద్భుతమైన సమాధానం పొందబోతున్నారు. మీ హృదయం నిరుత్సాహంతో నిండిపోయి ఉంటే ఈ సందేశం మీకు ఆశను ఇస్తుంది. మీరు కన్నీళ్లతో ప్రార్థిస్తున్నట్లయితే ఈ సందేశం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, ఎందుకు నాకీ జరుగుతోంది అనే ప్రశ్నకు బైబిల్ ఏమి చెబుతోందో తెలుసుకుందాం. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, మన జీవితంలో కష్టాలు, బాధలు, నిరాశలు, అపజయాలు వచ్చినప్పుడు చాలామంది ఒకే ప్రశ్న అడుగుతారు, దేవా, ఎందుకు నాకే జరుగుతోంది? నేను ఎవరికీ హాని చేయలేదు, నేను ప్రార్థిస్తున్నాను, నేను నిన్ను నమ్ముతున్నాను, అయినా ఎందుకు ఈ పరీక్షలు నా జీవితంలోకి వస్తున్నాయి అని మనసులో బాధపడుతుంటారు. కానీ బైబిల్ మనకు నేర్పించే గొప్ప సత్యమేమిటంటే, ప్రతి కష్టం వెనుక దేవుని ఉద్దేశ్యం ఉంటుంది. మనం అర్థం చేసుకోలేని పరిస్థితులను కూడా దేవుడు తన మహిమ కొరకు మరియు మన మేలు కోసం ఉపయోగించగలడు. యోసేపు కూడా ఎందుకు నాకే అని అడిగే పరిస్థితులను ఎదుర్కొన్నాడు. తన సొంత సోదరుల చేత అమ్మబడ్డాడు, అన్యాయంగా చెరసాలలో వేయబడ్డాడు, సంవత్సరాల పాటు మరచిపోబడ్డాడు. కాని ఆ కష్టాలన్నీ దేవుని గొప్ప ప్రణాళికలో భాగమే. చివరికి దేవుడు అతనిని ఐగుప్తు దేశానికి అధిపతిగా నిలబెట్టి అనేక ప్రాణాలను రక్షించాడు. యోసేపు జీవితమంతా ఒక గొప్ప సందేశాన్నిస్తుంది. నేడు నీకు అర్థం కాని బాధ రేపు దేవుని మహిమను ప్రకటించే సాక్ష్యంగా మారవచ్చు. యోబు జీవితాన్ని చూస్తే కూడా ఇదే సత్యం కనిపిస్తుంది. అతను నీతిమంతుడు, దేవునికి భయపడే వ్యక్తి. అయినప్పటికీ అతను ఆస్తిని, పిల్లలను, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. తన బాధ మధ్యలో ఎన్నో ప్రశ్నలు అడిగాడు. అయినప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. చివరికి దేవుడు అతని పరిస్థితిని మార్చి అతనికి రెట్టింపు ఆశీర్వాదాలనిచ్చాడు. కొన్నిసార్లు మనం అనుభవించే పరీక్షలు మన విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు అనుమతించే ప్రక్రియలు. దావీదు జీవితంలో కూడా తిరస్కరణలు, ప్రమాదాలు, శత్రువుల వెంబడింపులు ఉన్నాయి. రాజుగా అభిషేకించబడిన తర్వాత కూడా వెంటనే సింహాసనం రాలేదు. ఎన్నో సంవత్సరాలు అరణ్యాలలో తిరిగాడు. కాని ఆ నిరీక్షణ కాలమే అతనిని దేవుని హృదయానుసారమైన మనిషిగా తీర్చిదిద్దింది. దేవుడు ఆలస్యం చేస్తున్నట్లు అనిపించినా ఆయన పనిచేయడం ఆపలేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా బాధను అనుభవించాడు. ఆయన నిర్దోషి అయినప్పటికీ అవమానించబడ్డాడు, తిరస్కరించబడ్డాడు, సిలువ వెయ్యబడ్డాడు. సిలువను చూసినవారు అది ఓటమి అనుకున్నారు. కాని అదే ప్రపంచ రక్షణకు మార్గమైంది. మన జీవితంలో కూడా ఓటమిలా కనిపించే పరిస్థితులు దేవుని చేతిలో విజయానికి పునాది కావచ్చు. ఎందుకు నాకే జరుగుతోంది అనే ప్రశ్నకు బైబిలిచ్చే సమాధానం ఎల్లప్పుడూ కారణాన్ని చెప్పకపోవచ్చు, కాని దేవుని సన్నిధిని చూపిస్తుంది. దేవుడు మన బాధల మధ్యలో మనతో ఉంటాడు. ఆయన మన కన్నీళ్లను చూస్తాడు, మన ప్రార్థనలను వింటాడు, మన హృదయాన్ని అర్థం చేసుకుంటాడు. ప్రతి పరీక్షకు ఒక గడువు ఉంది, ప్రతి రాత్రికి ఒక ఉదయం ఉంది, ప్రతి కన్నీటికి ఒక సాక్ష్యం ఉంది. కాబట్టి
ఈరోజు మీరు కూడా ఎందుకు నాకే జరుగుతోంది అని అడుగుతున్నట్లయితే దేవుడు మీకు చెబుతున్నాడు, నేనింకా నీ జీవితంపై పనిచేస్తున్నాను. నీవిప్పుడు అర్థం చేసుకోకపోయినా ఒకరోజు నా ప్రణాళిక ఎంత అద్భుతమో తెలుసుకుంటావు. విశ్వాసంతో ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. మీ కథ ఇంకా ముగియలేదు. మీ బాధ చివరి అధ్యాయం కాదు. దేవుని ఆశీర్వాదం, ఆయన కృప, ఆయన మహిమ ఇంకా మీ జీవితంలో ప్రత్యక్షమవబోతున్నాయి. ఈరోజు మనం ఎందుకు నాకే జరుగుతోంది అనే ప్రశ్న గురించి దేవుని వాక్యం ద్వారా ధ్యానించాము. జీవితంలో కొన్ని సందర్భాల్లో మనకు అర్థం కాని బాధలు, ఊహించని కష్టాలు, నిరాశలు ఎదురవుతాయి. అప్పుడు మన హృదయం దేవుణ్ణి చూసి, ప్రభువా, ఎందుకు నాకే అని అడుగుతుంది. కాని యోసేపు జీవితాన్ని చూస్తే అతని కష్టాలు అతనిని దేవుని గొప్ప ప్రణాళిక వైపు నడిపించాయి. యోబు జీవితాన్ని చూస్తే అతని బాధలు చివరికి దేవుని మహిమను వెల్లడించాయి. దావీదు జీవితాన్ని చూస్తే అతని నిరీక్షణ కాలం అతనిని గొప్ప రాజుగా తీర్చిదిద్దింది. మన ప్రభువైన యేసుక్రీస్తు జీవితాన్ని చూస్తే సిలువలో కనిపించిన ఓటమి ప్రపంచ రక్షణకు విజయంగా మారింది. అందుకే ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఒక విషయం గుర్తుంచుకోండి, మీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని దేవుడు చూస్తున్నాడు. మీ కన్నీళ్లు ఆయనకు తెలుసు. మీ ప్రార్థనలు ఆయన చెవులకు చేరుతున్నాయి. మీ బాధ ఆయన దృష్టికి దూరంగా లేదు. ఈరోజు మీకు సమాధానం కనిపించకపోవచ్చు, కానీ దేవుడు ఇంకా పనిచేస్తూనే ఉన్నాడు. మీరు ఇప్పుడు అర్థం చేసుకోలేని విషయాన్ని ఒకరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు, ప్రభువా, నీవు అన్నింటినీ మంచికే చేశావు అని చెప్పగలుగుతారు. కాబట్టి నిరుత్సాహపడకండి, విశ్వాసాన్ని విడిచిపెట్టకండి, ప్రార్థనను ఆపకండి, దేవుని మీద నమ్మకాన్ని కోల్పోకండి. ఎందుకంటే మీ కథ ఇంకా ముగియలేదు. మీ బాధ చివరి అధ్యాయం కాదు. దేవుని కృప, ఆయన ప్రేమ, ఆయన ఆశీర్వాదం ఇంకా మీ జీవితంలో ప్రత్యక్షమవబోతున్నాయి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. రండి, కలిసి ప్రేర్ చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరలోక తండ్రి, నీ మహిమగల నామమునకు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఈరోజు నీ వాక్యమును ధ్యానించుటకు మాకిచ్చిన అవకాశమునకు నీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. ప్రభువా, జీవితంలో ఎందుకు నాకే జరుగుతోంది అని ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని నీ కృపలో జ్ఞాపకము చేసుకొనుము. బాధలతో ఉన్నవారికి ఆదరణను, నిరాశలో ఉన్నవారికి ఆశను, బలహీనతలో ఉన్నవారికి బలమును అనుగ్రహించుము. తండ్రి, మేము అర్థం చేసుకోలేని పరిస్థితులలో కూడా నిన్ను నమ్ముటకు మాకు విశ్వాసమును దయచేయుము. యోసేపును కష్టాల మధ్య నడిపించినట్లే, యోబును పరీక్షల మధ్య నిలబెట్టినట్లే, దావీదును నిరీక్షణ కాలములో బలపరిచినట్లే మమ్మల్ని కూడా నీ శక్తితో బలపరచుము. ప్రభువా, ఈ సందేశాన్ని విన్న ప్రతి కుటుంబమును ఆశీర్వదించుము. వారి అవసరాలను తీర్చుము. వారి కన్నీళ్లను తుడిచివేయుము. వారి హృదయాలలో సమాధానమును నింపుము. భయాన్ని తొలగించి నీ శాంతిని అనుగ్రహించుము. ప్రతి కష్టమును జయించుటకు ధైర్యమును, ప్రతి పరీక్షలో నిలిచియుండుటకు కృపను, ప్రతి పరిస్థితిలో నిన్ను మహిమపరచుటకు శక్తిని మాకు దయచేయుము. ప్రభువా, మా జీవితముల కొరకు నీకున్న అద్భుతమైన ప్రణాళికను నెరవేర్చుము. మేము అడుగుచున్న దానికంటే, ఊహించుచున్న దానికంటే అధికముగా చెయ్యగల దేవుడవైన నీవు మా జీవితాలలో నీ మహిమను కనుపరచుము. ఈ ప్రార్థనను మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో వేడుకొనుచున్నాము. ఆమేన్.